ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం నమోదైంది. మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది సిట్. రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు ఇచ్చారు అధికారులు. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన స్టేట్మెంట్ తో హరీష్ రావును విచారణకు రావాలని ఆదేశించారు అధికారులు. ఇక హరీష్ రావుకు సిఆర్పిసి 160 కింద నోటీసులు అయితే ఇచ్చారు. మార్చి 10, 2024లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అజయ్ అందిస్తారు. అజయ్, సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది సిట్. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. 160 సిఆర్పిసి అంటే ఈ 160 సిఆర్పిసి అంటే ఒక పర్టికులర్ కేసుకు సంబంధించి ఆ కేసుకు సంబంధించిన వివరాలు రాబట్టడంతో పాటు ఆ కేసుకు సంబంధించిన స్టేటస్ అనుకోవచ్చు, ఆ కేసు సంబంధించి పరిస్థితులు తెలిసిన వ్యక్తుల నుండి కొంత మేరకు కేసుకు సంబంధించిన విషయాలు రాబట్టేందుకు 160 సిఆర్పిసి నోటీసులు అనేది సర్వ్ చేస్తుంటారు. సో మాజీ మంత్రి హరీష్ రావు కూడా 160 సిఆర్పిసి నోటీసులు సిట్ సర్వ్ చేసింది. సో రేపు ఉదయము 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయము విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు ఇచ్చారు. మెయిన్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దాని తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత చాలా పరిణామాలు మనం చూసాము. ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయిన పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళని కూడా అధికారులు విచారించారు. సో వాళ్ళ స్టేట్మెంట్ సంబంధించి వాటిని కూడా రికార్డ్ చేసిన సిచ్యువేషన్. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు పర్టికులర్ గా హరీష్ రావు పైన చాలా వరకు ఆరోపణలు అభియోగాలు ఎందుకు వస్తున్నాయంటే ఈ అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఒక ప్రైవేట్ వ్యక్తి అంటే ఒక ప్రైవేట్ ఛానల్ సంబంధించిన ఎండీ కూడా ఇందులో అరెస్ట్ అయ్యాడు. అతన్ని విచారించినప్పుడు అతని కన్ఫెషన్ స్టేట్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే అధికారులకి అతను ఇచ్చిన స్టేట్మెంట్ లో కొన్ని వార్ రూమ్స్ ఏర్పాటు చేసి హరీష్ రావు ఆదేశాల మేరకు కొన్ని నెంబర్స్ ట్యాప్ చేశాము అనేది కొంత మేరకు అతని స్టేట్మెంట్ ఉంది. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడా లేదా అనే దాన్ని కొంత మేరకు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఖచ్చితంగా విచారించాలి అని అధికారులు భావిస్తున్నారు. కాబట్టి హరీష్ రావుని రేపు ఉదయం 11 గంటలకు విచారణకి హాజరు కావాలి అంటూ ప్రస్తుతం నోటీసులు ఇచ్చారు. మెయిన్ గా అసెంబ్లీ సమావేశాలు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు ముందు నుండే కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ అధికారులు నోటీసులు ఇస్తారు అనే ఒక ప్రచారం జరిగింది. సో ప్రస్తుతం హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. హరీష్ రావు సంబంధించి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ప్రస్తుతం హరీష్ రావు హైదరాబాద్ లో అందుబాటులో లేడు, సిద్దిపేటలో ఉన్నాడు. సిద్దిపేట నుండి స్టార్ట్ అయ్యి రాత్రికి హైదరాబాద్ చేరుకున్న తర్వాత రేపు ఉదయం 9 గంటలకి హరీష్ రావు ముందుగా తెలంగాణ భవన్ కి వెళ్ళనున్నట్లు ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఇప్పటికే ముఖ్య నేతలు కార్యకర్తలు అందరికీ కూడా అందుబాటులో ఉన్న వారంతా కూడా రేపు ఉదయం 9 గంటలకల్లా కూడా తెలంగాణ భవన్ కి రావాలి అంటూ హరీష్ రావు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. సో తెలంగాణ భవన్ లో ఒక ఇంటర్నల్ మీటింగ్ ముఖ్య నేతలతో జరిగిన తర్వాత అక్కడ నుండి నేరుగా 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయానికి హరీష్ రావు రానున్నాడు. సో మెయిన్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పేరు ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అందులో ఎవరైతే అరెస్ట్ అయినటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తి కన్ఫెషన్ స్టేట్మెంట్ అధికారులకు ఇచ్చాడో అందులో హరీష్ రావు ప్రమేయం ఉంది అనేది ఆ స్టేట్మెంట్ ఆధారంగా కొంత మేరకు ఆ కోణంలో ఆ స్టేట్మెంట్ ఉంది. కాబట్టి హరీష్ రావు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు హరీష్ రావు రోల్ ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఒక క్లారిటీ రావాలి అంటే ఖచ్చితంగా హరీష్ రావుని విచారించాలి అనేది సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే హరీష్ రావు సంబంధించి ఇంకొక కేసు పంజాగుట్టలోనే శశిధర్ గౌడ్ అనే వ్యక్తి కేసు పెట్టారు. తన ఫోన్ సంబంధించి ట్యాపింగ్ జరిగింది, అది హరీష్ రావు చేయించాడు అంటూ కేసు పెట్టారు. దానికి సంబంధించి హైకోర్టు ఆశ్రయించాడు హరీష్ రావు. గతంలో హైకోర్టులో ఆ పిటిషన్ క్వాష్ అయింది. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో ఆ కేసు సంబంధించి మాత్రం హరీష్ రావుకి సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరికింది, ఊరట లభించింది. కానీ సిట్ సంబంధించి మెయిన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు హరీష్ రావుకి ఇవ్వలేదు. ఫస్ట్ నోటీస్ అని చెప్పుకోవాలి. సిట్ ఏర్పాటైన తర్వాత ఫస్ట్ నోటీస్ అందులోనూ
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక మేజర్ డెవలప్మెంట్ గానే దీన్ని పరిగణించాలి. ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యేలు ఇతరులకి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు, విచారించారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ హరీష్ రావు లాంటి ఒక మాజీ మంత్రి, ఒక స్టార్డమ్, ఒక డైనమిక్ లీడర్ గా బీఆర్ఎస్ లో పేరున్న హరీష్ రావు లాంటి వ్యక్తికి నోటీసులు ఇవ్వడం ఫస్ట్ టైం. సో దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా కొంతమేరకు ఈ కేసు సంబంధించి ఆసక్తికరంగా మారింది. హరీష్ రావు తోటే ఈ నోటీసుల పరంపర ఆగుతుందా, లేకపోతే దాని తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, లేకపోతే ఇంకా సిట్ దృష్టిలో ఎవరెవరిపై ఏదైతే ఆరోపణలు అభియోగాలు ఉన్నాయో వాళ్ళందరూ ముఖ్య నేతలందరూ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా అనేది చూడాలి. సో సిట్ మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దూకుడు పెంచింది అనేది ఈ యొక్క మేజర్ డెవలప్మెంట్ తోటే చెప్పుకోవాలి. సో రేపు హరీష్ రావు 11 గంటలకి ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సంబంధించిన ప్రమేయం అనుకోవచ్చు, తన రోల్ ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో అధికారులు ప్రశ్నించనున్నారు. ఆ స్టేట్మెంట్ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ వెరిఫై చేసుకొని అతడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రేపు హరీష్ రావుని కీలకమైన ప్రశ్నలు సిట్ అధికారులు అడిగే అవకాశం ఉంది. సో రేపు 11 గంటలకు విచారణకు వచ్చిన తర్వాత సుదీర్ఘంగా విచారణ చేసే అవకాశం ఉంది. విచారణ మొత్తం పూర్తయిపోయిన తర్వాత హరీష్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సిట్ అధికారులు ఏ విధమైన డైరెక్షన్స్ ఇస్తారు, మళ్ళీ విచారణకి రావాలని చెప్తారా, లేకపోతే ఏ విధమైన పరిణామాలు ఉంటాయనేది మాత్రం రేపు చూడాల్సిన అవసరం ఉంది. మమతా. రైట్, థ్యాంక్ యూ అజయ్. పేద ప్రజలకు అత్యాధునిక వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్లోని నిమ్స్లో స్టీమ్ సెల్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ సెంటర్ను ప్రారంభించారు. ఇక విదేశాల్లో పెద్ద ప్రైవేట్ ల్యాబ్లలో జరిగే రీసెర్చ్ నిమ్స్లో జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ బయోటెక్ కంపెనీ తులసి థెరప్యూటిక్స్తో కలిసి ఈ సెంటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక మందులతో నయం కాని వ్యాధులను కూడా నయం చేయగలిగే శక్తి ఈ స్టీమ్ సెల్స్కు ఉందన్నారు మంత్రి దామోదర. ఇక ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో పాటు నిమ్స్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. జనవరి నుండి టోటల్ ఎంటర్ రికార్డ్స్ డిజిటల్ చేయడానికి ప్లాన్ చేశారు. సంక్రాంతి పండుగ సెలవులు ముగియటంతో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి పట్నం బాట పట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు హైదరాబాద్కు ప్రయాణమవ్వడంతో ఒక్కసారిగా ప్రధాన రహదారులన్నింటిపైన కూడా వాహనాల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే వాహనాల్లో జనాలు వస్తూ ఉండటంతో సిటీలో ట్రాఫిక్ మరింత పెరిగింది. హైదరాబాద్కు వివిధ ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లు, వ్యక్తిగత వాహనాల్లో వచ్చే ప్రయాణికులతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. నగరానికి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, కార్లతో రావడంతో టోల్గేట్ల వద్ద రద్దీ పెరిగింది. ఓఆర్ఆర్ నుంచి సిటీలోకి ఎంట్రీ అయ్యే రహదారులు కూడా వాహనాలతో నిండిపోయాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యా సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన 10 రోజుల సెలవులు ఆదివారంతో ముగిశాయి. అయితే ఆదివారం మౌని అమావాస్య కావడంతో ప్రజలు ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో సోమవారం ఉదయం నుంచి ప్రజలు పట్నం బాట పట్టారు. దీంతో సిటీలో వాహనాల రద్దీ పెరిగింది. హయత్ నగర్ నుంచి పటాన్ చెరువు వరకు ఉన్న ప్రధాన రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. హయత్ నగర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, నాంపల్లి, లక్దికాపూల్, పంజాగుట్ట, అమీర్పేట్, వై జంక్షన్, కుకట్పల్లి, మియాపూర్, లింగంపల్లి, బీహెచ్ఈఎల్, పటాన్ చెరువు ప్రాంతాలలో సిగ్నల్ టు సిగ్నల్ వాహనాల మూవ్మెంట్ సాగింది. ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలను పంపించారు పోలీసులు.
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తెల్లవారుజాము నుంచే ట్రాఫిక్ ను నెమ్మదిగా పంపించారు ట్రాఫిక్ పోలీసులు. వాహనాల రద్దీ మంగళవారం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్లోని రోడ్లు రద్దీగా మారాయి. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. ఇక దీంతో ప్రధాన జంక్షన్లలో వాహనాల రద్దీ పెరిగింది. 3-4 రోజుల నుంచి నగర రోడ్లపైన అంతంత మాత్రంగానే కనిపించాయి వాహనాల రాకపోకలు. ఇక వాహనాల రష్తో అలర్ట్ అయిన ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సిటీలో వాహనాల రద్దీపైన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. నగర వ్యాప్తంగా మళ్ళీ రోడ్లపైన వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ సొంతూర్లకు వెళ్లారు. మళ్ళీ తిరిగి పండుగ సెలవులు అయిపోయిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న క్రమంలో హైదరాబాద్ రోడ్లన్నీ కూడా మళ్ళీ మొత్తం రద్దీగా మారిన సిచ్యువేషన్. ప్రస్తుతం మనం పంజాగుట్ట చౌరస్తాలో ఉన్నాం. పంజాగుట్ట చౌరస్తా అనేది ఒక విధంగా కీ పాయింట్ అని చెప్పుకోవాలి ట్రాఫిక్ సంబంధించిన దానికి. ఇటు మెయిన్ రూట్స్ కనెక్టివిటీ మొత్తం కూడా అంటే ఇతర ప్రాంతాలకి వెళ్ళేవారు ఎక్కువగా కూడా పంజాగుట్ట రూట్ నుండే ప్రయాణాలు సాగిస్తుంటారు. ఇటు కోటి మీదుగా కోటి నుండి ఇటు పటాన్చెరు, దిల్సుఖ్ నగర్, పటాన్చెరు, కేపీహెచ్బి, కుకట్పల్లి వంటి ఏరియాస్కి వెళ్ళే వారితో పాటు మెయిన్గా పంజాగుట్ట తర్వాత వచ్చే అమీర్పేట్, సాధారణంగానే అమీర్పేట్ ఏరియా షాపింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్. సో అమీర్పేట్ ఏరియా సాధారణంగానే రష్గా ఉంటుంది. కానీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మొత్తము ఈ 3-4 రోజుల నుండి హైదరాబాద్ నగరం మొత్తం కూడా నిర్మానుషంగా మారింది. రోడ్లపైన వాహనాల రాకపోకలు కూడా అంతంత మాత్రంగానే సాగాయి. కానీ ఇప్పుడు పండుగ సెలవులు ముగియడంతో అందరూ మళ్ళీ సొంతూళ్ళకు వెళ్ళిన వాళ్ళంతా కూడా నగరానికి వచ్చిన క్రమంలో ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలో మళ్ళీ వెహికల్ సంబంధించిన మూమెంట్ అనేది ఎక్కువగా కూడా పెరిగింది. సంక్రాంతి పండుగకి అటు విద్యార్థులు కావచ్చు, హైదరాబాద్లో వివిధ పనులు చేసుకునే వారంతా కూడా సొంతూర్లకు వెళ్ళిన క్రమంలో ఒక్కసారిగా హైదరాబాద్ రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారిన సిచ్యువేషన్. కానీ మళ్ళీ అందరూ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు నుండి యథావిధిగా మళ్ళీ అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ నడుస్తున్నాయి. వాళ్ళ పనులు చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కాబట్టి మళ్ళీ ఒకసారి హైదరాబాద్ రోడ్లన్నీ కూడా రద్దీగా మారిన సిచ్యువేషన్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, దాంతోపాటు ఇటు మల్కాజ్గిరి కమిషనరేట్, ఎట్ ది సేమ్ టైం ఫ్యూచర్ సిటీ 4 కమిషనరేట్ పరిధుల్లో కూడా అధికార యంత్రాంగం అలర్ట్ అయిపోయింది. మెయిన్గా ఇటు మల్కాజ్గిరి కమిషనరేట్తో పాటు ఇటు ఫ్యూచర్ సిటీ సంబంధించిన కమిషనరేట్, ఈ 2 కమిషనరేట్లు కూడా శివారు ప్రాంతాలను కలుపుకొని ఉంటాయి. ఇప్పటికే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన కొంతమేరకు ఆంధ్ర నుండి హైదరాబాద్కి తిరిగి వస్తున్న వారు క్రమేపీ వాహనాల రద్దీ పెరిగిన క్రమంలో కొన్ని డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. అటు నల్గొండ జిల్లాకు సంబంధించి, దాంతోపాటు భువనగిరి, యాదాద్రి జిల్లా, ఎట్ ది సేమ్ టైం హైదరాబాద్ ఎంటర్ అయిన తర్వాత ఇటు మల్కాజ్గిరి కమిషనరేట్ సంబంధించిన పోలీసులు ఎప్పటికప్పుడు సంయుక్తంగా మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఏరియాలో కూడా శివారు ప్రాంతాలకు సంబంధించి కొంతమేరకు వాహనాల రద్దీ పెరిగింది. ఇక హైదరాబాద్ సిటీ సెంట్రల్ సంబంధించి అంటే పంజాగుట్ట మనం చెప్పుకుంటున్నాము. ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా ప్రాంతాల్లో కూడా వాహనాల రద్దీ పెరగడంతో కొంతమేరకు వెహికల్స్ సంబంధించి అంటే 3-4 రోజుల నుండి హైదరాబాద్లో రోడ్స్ ఏ విధంగా అయితే చూస్తున్నామో భిన్నంగా వాహనాల రద్దీ పెరిగింది. ఇక సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించి కూడా కొంతమేరకు ఇటు ఐటీ కారిడార్ సంబంధించి మాదాపూర్, రాయదుర్గ్, గచ్చిబౌలి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కొంతమేరకు వెహికల్ మూవ్మెంట్ 2-3 రోజులతోని పోల్చుకుంటే ఎక్కువగా ఉంది అనే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో దీంతో ఐక్య వద్ద, ఎందుకంటే ఐక్య మెయిన్ పాయింట్ అని చెప్పుకోవాలి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో, ఐక్య వద్ద కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇటు గచ్చిబౌలి నుండి ఐక్య మీదుగా జేఎన్టీయూ, కేపీహెచ్బి వెళ్లే వాహనాలకు సంబంధించి కాస్త వెహికల్ మూవ్మెంట్ స్లోగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్న సిచ్యువేషన్. సో ఓవరాల్గా సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి అందరూ హైదరాబాద్ చేరుకున్నారు కాబట్టి కొంతమేరకు వాహనాల రాకపోకలు పెరిగాయి. హైదరాబాద్ నగరంలో మళ్ళీ రోడ్లు మొత్తం కూడా రద్దీగా మారిన సిచ్యువేషన్ ఉంది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ఈ రోజుకి చాలామంది హైదరాబాద్కి చేరుకున్నారు. ఇక రేపు ఎక్కువగా వెహికల్ మూవ్మెంట్ ఈ రోజు ఎక్కువనే ఉంది. ఈ రోజుతో పోల్చుకుంటే రేపు ఇది పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా ఈ రోజే హైదరాబాద్కి చేరుకున్నారు కాబట్టి ఈ రోజు చాలామంది బయటికి రారు. సో రేపటి నుండి యథావిధిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి బయటకు వస్తుంటారు కాబట్టి రేపటి నుండి ఇంకా వెహికల్ మూవ్మెంట్ ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా
ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. సో సంక్రాంతి పండుగ తర్వాత సెలవులు అయిపోయాయి కాబట్టి సొంతూర్లకు వెళ్ళిన వారు పండుగ చేసుకోవడానికి వివిధ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళంతా కూడా హైదరాబాద్ తిరిగి వచ్చిన క్రమంలోనే ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలోని రోడ్లపైన వాహన రాకపోకలు పెరిగాయి. అట్ ది సేమ్ టైం రద్దీ కూడా పెరిగిన పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది. కెమెరా పర్సన్ సాయితో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్. కోచింగ్ల పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్న కోచింగ్ సెంటర్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. జాతీయ స్థాయిలో ఐఐటి, జేఈ లాంటి పరీక్షలతో పాటు కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సీట్లు, ఉద్యోగం గ్యారంటీ అంటూ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ కోచింగ్ సెంటర్ల ఆగడాలను కంట్రోల్ చేయడానికి అసెంబ్లీలో బిల్లు తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తమ దగ్గర శిక్షణ తీసుకునే విద్యార్థులకు ఐఐటి, జేఈఈలో సీట్ ఖచ్చితంగా వస్తుందని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు శిక్షణ ఇస్తున్నాయి. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయి. 2028 నాటికి జాతీయ స్థాయిలో కోచింగ్ మార్కెట్ విలువ 1.33 లక్షల కోట్లకు చేరుతుందని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న వారిలో 40%, హైస్కూల్ విద్యార్థుల్లో 83% వరకు ట్యూషన్లకు వెళ్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. 5వ తరగతి నుంచి ఐఐటి, జేఈఈ, నీట్ ఫౌండేషన్ కోర్సుల పేరుతో విద్యార్థులు ట్యూషన్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ట్యూషన్లకు, పోటీ పరీక్షల శిక్షణకు విద్యార్థులు, నిరుద్యోగుల తల్లిదండ్రులు లక్షలాది రూపాయలు చెల్లిస్తూ అప్పుల పాలవుతున్నారు. భారీగా ఫీజులు దండుకుంటున్న కోచింగ్ సెంటర్లు మౌలిక సౌకర్యాల కల్పనపై నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఇరుకు గదుల్లో, ఇరుకు సందుల్లోని భవనాల్లో భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తూ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది. వచ్చే అసెంబ్లీ సెషన్ నాటికి కోచింగ్ సెంటర్లను కట్టడి చేయడానికి బిల్ తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. విద్యార్థులకు ఒత్తిడి తగ్గించి విశాలమైన తరగతి గదులు, మౌలిక వసతులు, ఫీజుల నియంత్రణ లాంటి అన్ని అంశాలతో కూడిన చట్టం చేయనుంది రాష్ట్ర సర్కార్. ప్రైవేట్ ఏవైతే కోచింగ్ సెంటర్లు ఉన్నాయో వాటిని నియంత్రించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే విద్యార్థుల్ని చాలా విధంగా ప్రలోభాలకు గురి చేసి ఖచ్చితంగా విద్యార్థులకు మీకు జాబ్ వస్తుందనే విధంగా ప్రలోభ పెట్టి ప్రభుత్వం పైన వ్యతిరేకించే విధంగా వాళ్ళని ప్రలోభ పెట్టే విధంగా ఆలోచించే విధంగా వాళ్ళని తయారు చేస్తున్నారు. ఈ ప్రైవేట్ ఏవైతే కోచింగ్ సెంటర్లు ఉన్నాయో ఇతర రాష్ట్రాల విద్యార్థులను తీసుకొస్తున్నారు. వాళ్ళకు ఏదో విధంగా మీకు జాబ్ వస్తుందని చూపించేసి ఇక్కడ బోనోఫైడ్స్ వేరే కాలేజీలో, వేరే స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ కూడా TSPSCలో కానీ పోలీస్ కంట్రోల్ రిక్రూట్మెంట్ బోర్డులో కానీ అప్లై చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే మన వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే స్టార్టింగ్ పాయింట్లోనే వాళ్ళు ఆపేస్తున్నారు. అంటే దీనికి మెయిన్గా నియంత్రించాల్సింది ప్రైవేట్ కోచింగ్ సెంటర్లని. దీనిపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసింది. ప్రైవేటు కోచింగ్ సెంటర్ల కట్టడికి అసెంబ్లీ చట్టం చేస్తే విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందంటున్నారు ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్. ప్రాథమిక వైద్యం ప్రజలకు మేలు చేస్తోంది. సూపర్ స్పెషాలిటీ సేవలను కూడా అందించే స్థాయికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు చేరుకుంటున్నాయి. హైదరాబాద్లోని శ్రీరామ్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని రకాల వైద్యం అందుతోంది. ఉచితంగా రక్త పరీక్షలు, స్కానింగ్, ఎక్స్రే వంటి సేవలు చేస్తున్నారు. హాస్పిటల్స్ పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తున్నారు. సిబ్బంది కొరత లేకుండా అన్ని రకాల మందులు అందిస్తున్నారు. మంచి వైద్యం అందిస్తూ ఉండటంతో ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్లే తిప్పలు తప్పాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు రోగులు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేస్తుంది ప్రభుత్వం. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ట్రీట్మెంట్ క్వాలిటీ పెరిగిందన్నారు హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్. హైదరాబాద్లోని యూసఫ్గూడలోని శ్రీరామ్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రైవేటుకు ధీటుగా వైద్యం అందిస్తోంది. ప్రతి ఏటా వైద్య విద్య పూర్తి చేసుకునే వారి సంఖ్య పెరగడం, నర్సులు, ఇతర సిబ్బందిని ప్రభుత్వం నియమించడంతో కొరత తీరిందన్నారు. రోగుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ప్రైవేట్లో ₹1000 ఖర్చు అయ్యే రక్త పరీక్షలు కూడా ఉచితంగా చేస్తున్నామని తెలిపారు డాక్టర్ వెంకట్. సో బేసిక్గా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ అయితే ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ ఏదైతే ఉన్న అశ్రితారాణి అమ్మాయి ఉందో ఆ అమ్మాయి చాలా బాగా కేర్ తీసుకుంటా ఉంది. సో నేను ఇంతకుముందు విజిట్ చేయడం కూడా జరిగింది. ఆ హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు తను చేసిన సెన్సెస్ కూడా నేను చూడడం జరిగింది. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అందరినీ వాళ్ళు PSC నుంచి కాల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ రిపోర్ట్స్ ఏ విధంగా జనరేట్ చేస్తున్నారంటే బెనిఫిషరీ డ్రివెన్ రిపోర్ట్స్ అనేటివి జనరేట్ అవుతూ ఉన్నాయి. సో
మీరు ఏం ఫుడ్ తీసుకుంటా ఉన్నారు, మీరు మరి ఈసారి రావాలి, మీరు రావాలి అనే ఇట్లా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మేము అక్కడ ఫాలోఅప్ అనేది చేస్తూ ఉన్నాం. సో ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఆ విధంగా కాల్స్ వెళ్తాయి. ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ గురించి చెప్తారు, ఎస్ ఆశా నాకు తెలుసు, ఆశా నాకు సర్వీస్ ఇస్తుంది, ఏఎన్ఎం సర్వీస్ ఇస్తుంది అనేది మేము హైదరాబాద్లోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేశాము. శ్రీరామ్ నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వసతులు ఉన్నాయన్నారు డాక్టర్ ఆశ్రిత. ఓపీ రిజిస్ట్రేషన్ అయ్యాక వైద్యుడు చూడడం, అవసరమైతే రక్త పరీక్షలు, ఎక్స్రే, స్కానింగ్ వంటివి సైతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చికిత్స చేస్తున్నామని తెలిపారు. రోజు 60 నుంచి 100 మంది రోగులు వస్తున్నారని తెలిపారు. అన్ని రకాల మెడికేషన్స్ ఉన్నాయి. వైటమిన్ B12 ఉంది, D3 ఉంది. సో ఏజ్ రిలేటెడ్లో వాళ్ళకి వీక్నెస్ ఉన్నా ఇవన్నిటికీ కూడా మనం మెడికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మెయిన్గా హోల్ ఇన్ ఆల్ ఓవరాల్గా హెల్త్ కేర్ ఫ్రమ్ పుట్టిన బిడ్డ నుంచి వాళ్ళు వృద్ధాప్యం వరకు కూడా అంత కంప్లీట్ హెల్త్ కేర్ని మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. అండ్ డెలివరీస్ కూడా మనం గవర్నమెంట్కి మోటివేట్ చేస్తున్నాము. ఎస్ మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి, మనకి ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి, ఎమర్జెన్సీ మెడికేషన్స్ ఉన్నాయి, డాగ్ బైట్స్ ఉన్నా కూడా మనకి యూజువల్లీ 60 to 70 OP ఆన్ రెగ్యులర్ బేసిస్. అండ్ దెన్ మనం మెయిన్గా ANCs డేస్ ఉంటాయి అండ్ 1 or 2 సర్వీసెస్ అని వెహికల్ కూడా యూజ్ చేసుకుంటాం. సో కేవలం అది ప్రెగ్నెంట్ ఉమెన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి తేవడం, లేదా నీలోఫర్ కానీ గాంధీకి తీసుకెళ్ళడం, ఇవి కూడా మనం చేస్తున్నాము. గర్భిణీలకు 8 నెలల వరకు ఇక్కడే చూస్తామని తెలిపారు డాక్టర్స్. నెలలు నిండిన తరువాత ప్రసవం కోసం CHCకి పంపిస్తామన్నారు. పుట్టిన పిల్లలకు టీకాలు వేస్తామని తెలిపారు. వృద్ధులకు జెరియాట్రిక్ సేవలు కూడా అందిస్తామన్నారు. రోగులకు BP, షుగర్ వంటి వ్యాధులకు మందులు ఇస్తున్నామని తెలిపారు డాక్టర్ ఆశ్రిత. గర్భిణీ స్త్రీలను ముందుగానే మనం నమోదు చేసుకోవడం, వారికి ముందుగానే మనం ఫోలిక్ యాసిడ్ మందుల నుంచి ఐరన్, కాల్షియం ఈ మందులు ఇవ్వడం, వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు, అన్ని రకాల బ్లడ్ టెస్ట్లు మన దగ్గర జరుగుతుంది. ముఖ్యంగా రక్తహీనత కావచ్చు, థైరాయిడ్ కావచ్చు. మొదటి 3 నెలల్లో మనకి ఈ ఇబ్బందులు ఏమన్నా ఉంటే పిల్లలకు కూడా ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనము వాళ్ళకి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నాము. దాని నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా మనము స్కాన్ చేస్తాము. స్కాన్ చేసి స్కాన్లో బిడ్డ ఎలా ఉంది అనేది మదర్కి ఎక్స్ప్లెయిన్ చేసి, తను ప్రెగ్నెన్సీ టైంలో మొత్తం కూడా ఎటువంటి ఆహారం తీసుకోవాలనేది కౌన్సిలింగ్ ఇస్తున్నాం. న్యూట్రిషన్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. రోగులకు నాణ్యమైన వైద్య సేవలతో పాటు అన్ని రకాల వైద్యం చేస్తోంది. శిశువుల నుంచి వృద్ధుల వరకు అవసరమైన వైద్యం అందించే స్థాయికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తయారు చేస్తున్నారు అధికారులు. ప్రైవేటు హాస్పిటల్కు దీటుగా శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా రోగులు వస్తున్నారు. గతంలో వసతులు లేక, సిబ్బంది ఉండక, వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రైవేటు హాస్పిటల్లో అందే చికిత్సను సర్కారు ఆసుపత్రులు అందిస్తున్నాయి. వ్యాక్సిన్ వేసాము. అంటే ఆ 2 years కంటే ఇప్పుడు ఇంకా కొంచెం అప్డేట్ అయిందని అనిపించింది. నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు, డాక్టర్లు బాగా చూస్తున్నారు. నవంబర్ నుండి ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంతా బాగుంది. ఒక 3 monthsలో నాకు రికవర్ అయ్యి ఇప్పుడు 85 నుండి నార్మల్కి వచ్చేసింది అనమాట. అందుకని ఇంకో టెస్ట్ చేయమన్నారు. తర్వాత కంట్రోల్ అయిపోతుందని చెప్పారు. మామూలుగా అయితే చూసిన విధానం అన్ని టెస్టులు చేసే వాళ్ళ ల్యాబ్లు కానీ, డాక్టర్ గారి అందరూ ఫ్రెండ్లీ నేచర్గా బాగా చూసుకోవడం కానీ, వచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఈ క్లీనింగ్ కూడా బాగుందన్నమాట. ఇక్కడ ప్రభుత్వ వైద్యంలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండటంతో వీటిని వినియోగించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు డాక్టర్స్. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లు ప్రధానమైనవి. కేబీఆర్ నేషనల్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించనుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికోసం ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించనుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ రానున్న ఈ ప్రాజెక్టు కోసం ఓవైపు సాయిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తూ ఉండగా, మరోవైపు ఆస్తులు కోల్పోతున్న వారికి ఒప్పించి వారికి TDR ఇప్పించే ప్రాసెస్ స్పీడప్ చేశారు అధికారులు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో రోజు రోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 12, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, మసబ్ ట్యాంక్ వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉండటంతో ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యంగా ఆఫీస్ టైమ్స్ లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యూచర్ ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకొని కేబీఆర్ పార్కు చుట్టూ HCT ప్రాజెక్టు కింద 1090 కోట్లతో 6 ఫ్లైఓవర్లు, 6 అండర్ పాస్లు నిర్మించనుంది ప్రభుత్వం. సంవత్సరం క్రితమే ఈ ప్రాజెక్టు ఫైనల్ చేసినా ఆస్తుల సేకరణలో ఇబ్బందులు రావడంతో పనులు జరగలేదు. ఈ ప్రాజెక్టులో ఆస్తులు కోల్పోతున్న వారికి TDR ఇస్తామని బల్దియా ఒప్పించడంతో ప్రస్తుతం ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల ప్రాథమిక పనులు ప్రారంభించారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి ముందు సాయిల్ టెస్టింగ్ పనులు ప్రారంభించారు అధికారులు. కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో భూగర్భ స్థితిగతులు, మట్టిలో లోతు, నీటి మట్టం వంటి అంశాలను పరిశీలిస్తూ నివేదికలను సిద్ధం చేస్తున్నారు. వీటి ఆధారంగానే ఫ్లైఓవర్ల డిజైన్, పిల్లర్ల ఎత్తు, నిర్మాణ విధానం ఖరారు చేయనున్నారు.
ఇందులో భాగంగానే గత నెల రోజుల నుంచి భూ పరీక్షలు చేస్తున్నారు. సాయిల్ టెస్ట్ పూర్తయి రిపోర్టు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు అధికారులు. ఫ్లైఓవర్ అండర్ పాసుల నిర్మాణంలో భాగంగా కొంతమంది వ్యక్తులు, వాణిజ్య సంస్థలు తమ ఆస్తులు కోల్పోతున్నారు. దీంతో సంబంధిత ఆస్తి యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. భూసేకరణ వివరాలు, అవసరమైన డాక్యుమెంట్లపై స్పష్టత ఇవ్వడంతో పాటు పరిహారం విధానాన్ని తెలిపారు అధికారులు. ఆస్తులు కోల్పోతున్న వారు నగదు పరిహారం కోరితే అక్కడ ఉన్న మార్కెట్ రేటుకు 2 రెట్లు, టీడీఆర్ కోరితే మార్కెట్ రేటుకు 4 రెట్లు ఇస్తామని అధికారులు తెలిపారు. దీంతో ఆస్తులు అప్పజెప్పేందుకు ముందుకు వస్తున్నారని, భూసేకరణ సమస్య తొలగిపోయిందన్నారు అధికారులు. కేవీఆర్ పార్కు ఎకో సెన్సిటివ్ జోన్ కావడంతో నిర్మాణ పనుల్లో పర్యావరణ నిబంధనలు పాటిస్తామన్నారు అధికారులు. చెట్ల తొలగింపును తగ్గించడం, శబ్ద కాలుష్యం నియంత్రణ, వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ ప్రతిపాదిత ఫ్లైఓవర్లు, అండర్ పాసులు పూర్తయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, మసబ్ ట్యాంక్ మధ్య ట్రాఫిక్ ఫ్లో మెరుగవుతుందని భావిస్తున్నారు అధికారులు. సిటీలో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. మేడ్చల్ జిల్లా సింగారం గ్రామంలో 6.12 ఎకరాల భూమిని కాపాడారు హైడ్రా అధికారులు. ఇక ఏడాది క్రితం ప్రభుత్వ భూమిలో అక్రమ గోడలు తొలగించింది హైడ్రా. మళ్లీ అదే ప్రాంతంలో నలమలారెడ్డి అనే వ్యక్తి భూ ఆక్రమణలు చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు స్థానికులు. దీంతో ప్రభుత్వ భూమిలో 50 ఫ్లాట్లు వేశారని గుర్తించారు హైడ్రా అధికారులు. మళ్లీ ఆక్రమించుకోకుండా ప్రభుత్వ భూమి చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు హైడ్రా సిబ్బంది. హైడ్రా నిర్వహిస్తున్న ప్రజావానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లో హైడ్రా ప్రజావానికి 43 ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు బాధ్యతలను అప్పగించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. అమీన్పూర్, పెద్ద చెరువు, ఎఫ్టీఎల్ బఫర్ హద్దులు నిర్ధారించాలంటూ కూడా నివాసితులు కోరారు. ప్రతి ఏటా నీటి నిల్వ పెరుగుతూ ఉండటంతో ఇల్లు, ఫ్లాట్లు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చందానగర్ సిటిజన్స్ కాలనీ పార్క్ ఆక్రమించారని ఫిర్యాదు చేశారు స్థానికులు. అటు రాజేంద్రనగర్ సంజీవని హిల్స్ పార్క్ బౌండరీ వాల్ ధ్వంసం చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని హైడ్రాకు తెలిపారు. ఎల్బీ నగర్, బైరమల్గూడ చెరువులోని డ్రైనేజ్ నీరు చేరి కాలుష్యమవుతోందని, ఇక చర్యలు తీసుకోవాలని హైడ్రాను కోరారు స్థానికులు. త్వరలోనే ఈ ఫిర్యాదులపైన క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకుంటామని తెలిపారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు ప్రజలు. ఇందులో కనిపించేవన్నీ నిజమని నమ్మితే నష్టపోవాల్సిందే అంటున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో నయాదందా చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. రీల్స్ చేస్తూ ప్రజలను లక్కీ డ్రా పేరుతో మోసం చేస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఖరీదైన కార్లు, లక్షల విలువ చేసే ఫ్లాట్లు, చేతిలో కట్టల కొద్ది డబ్బులతో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు దర్శనమిస్తున్నారు. వారు చెప్పే మాటలు విని మోసపోతున్నారు. కేవలం 100 రూపాయలు కట్టండి, ₹1,00,00,000 ఫ్లాట్లు గెలవండని, 500లతో కారు తీసుకెళ్లండి అంటున్నారు. కానీ ఈ రీల్స్ వెనుక స్కామ్ ఉందని, పక్కా ప్లాన్ ప్రకారంతో భారీ దోపిడీ అంటున్నారు పోలీసులు. గతంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్లు గడించారు ఇన్ఫ్లుయెన్సర్స్. ఆ దందాను ప్రభుత్వం అరికట్టడంతో ఇప్పుడు లక్కీ డ్రా పేరుతో కొత్త దందా మొదలుపెట్టారు. తమకున్న లక్షలాది మంది ఫాలోవర్లను పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. వసూలైన మొత్తంలో 10% కూడా బహుమతులకు ఖర్చు చేయకుండా మిగిలిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్.
రాచకొండ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా లక్కీ డ్రాలు నిర్వహిస్తున్న ముఠాలను అరెస్టు చేశారు పోలీసులు. ఈ నయా దందాపై సిటీ కమిషనర్ సజ్జనార్ ఉక్కుపాదం మోపుతున్నారు. ది ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ యాక్ట్ 1978 ప్రకారం లక్కీ డ్రాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి సజ్జనార్. ఈ లక్కీ డ్రాలో గెలిచేవారు ఇన్ఫ్లుయెన్సర్ల సొంత మనుషులే ఉంటున్నారు. డ్రా తీసే విధానం నుంచి విన్నర్ని ప్రకటించే వరకు మోసమే అంటున్నారు పోలీసులు. నిజమైన విజేతలు ఉండరని, నిజమైన బహుమతులు పంచరని తెలిపారు. ప్రజలు ఇలాంటి లక్కీ డ్రా స్కీమ్లను నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ప్రజలు కూడా ఉచితంగా ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడవద్దని సూచిస్తున్నారు పోలీసులు. కష్టపడకుండా వచ్చేది ఏదీ శాశ్వతం కాదని సూచించారు. ఇన్ఫ్లుయెన్సర్లు లక్కీ డ్రాల పేరుతో సంప్రదిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలన్నారు పోలీసులు. తెలంగాణలో పీఎం సేతు పథకం ద్వారా పెద్ద ఎత్తున యువకులకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలని ప్లాన్ చేస్తోంది రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ. తెలంగాణ యువతకు శిక్షణతో కూడిన నైపుణ్యాలు, కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానిస్తోంది కార్మిక ఉపాధి శాఖ. ₹60,000 కోట్లతో ప్రాజెక్ట్, 50% కేంద్ర ప్రభుత్వ షేర్, 33% రాష్ట్ర ప్రభుత్వ వాటా, ఇక మిగిలిన 17% షేర్ పరిశ్రమలకు ఉంటుంది. ఇందులో 30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 20,000 కోట్లు స్టేట్ గవర్నమెంట్ వాటా, 10,000 కోట్లు ఇండస్ట్రీస్ పెట్టుబడి పెడతాయి. ఈ ప్రాజెక్టుల్లో పరిశ్రమలకు పెద్దపీట వేస్తారు. ఈ పథకం కింద 5,000 కోట్ల విలువైన సంస్థలు, 1000 మందికి పైగా కార్మికులు ఉన్న పరిశ్రమలు అర్హతమైనవిగా గుర్తించారు. కంపెనీలకు భాగస్వామ్యం చేయడంతో ఇండస్ట్రీస్కి స్కిల్ మ్యాన్ పవర్ ఏ ట్రేడ్ కావాలి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్లకు కావాల్సిన రిక్వైర్మెంట్స్కు అనుగుణంగా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఒక హబ్, దాని కింద 4 స్పోక్స్ ఉంటాయి. ప్రెజెంట్ ఉన్న ఐటీఐలో ఎక్కువ మంది ఉన్న దాన్ని హబ్గా తీసుకుంటారు. అందులో దాదాపు 400 నుండి 500 మంది స్టూడెంట్స్ ఉన్న ఐటీఐను ఎంపిక చేస్తారు. మిగతా 200 నుంచి 300 మంది ఉన్న ఐటీఐలను స్పోక్స్గా తీసుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ స్కిల్ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇండస్ట్రీ వాళ్ళని ఈ స్కీమ్లోకి తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఇందులో జాయిన్ అవుతారో వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ మ్యాన్ పవర్ ఏ ట్రేడ్లో కావాలి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డిసిషన్స్ తీసుకొని ఆ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఒక హబ్, దాని కింద 4 స్పోక్స్ ఉంటాయి. ఒక పెద్ద ఐటీఐని తీసుకొని దాన్ని హబ్గా తీసుకుంటున్నారు. అంటే దాదాపుగా దాంట్లో 400 నుంచి 500 మంది స్టూడెంట్స్ ఉన్న ఐటీఐని ఒక హబ్గా తీసుకొని మిగతా ఐటీఐస్ ఏవైతే ఉన్నాయో 200 నుంచి 300 అలాంటి సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఐటీఐస్ని స్పోక్గా తీసుకుంటున్నారు. ఒక క్లస్టర్లో ఒక హబ్, 4 స్పోక్స్ ఉంటాయి. ఈ 4 స్పోక్స్లో ఇండస్ట్రీస్ వాళ్లకు అవసరం ఉన్న స్కిల్స్ను స్పోక్స్లో ట్రైనింగ్ ఇస్తారు. ఒక హబ్కు 80 కోట్లు, స్పోక్స్కు 40 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. 5 ఏళ్లలో ప్రాజెక్టు కోసం ఒక హబ్, 4 స్పోక్లకు 240 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. 5 ఏళ్లలో ఇండస్ట్రీస్ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానిస్తోంది కార్మిక ఉపాధి శాఖ. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐలను అప్గ్రేడ్ చేసి ఏటీలుగా మార్చింది. పీఎం సేతు పథకం ద్వారా ఇండస్ట్రీస్కు అవసరమైన స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడంతో విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో 6 కొత్త కోర్సులను చేసింది. దానివల్ల చాలామందికి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అలాగే ఇంకా 53 ఏటీసీలను కూడా తీసుకోబోతున్నారు. ఆ 53 ఏటీసీల్లో కూడా కొత్త కోర్సులు ఏం పెట్టాలనేది మనం చేస్తున్నాం. సో అలాగే దీనివల్ల విద్యార్థులకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. పీఎం సేతు పథకం ద్వారా పెద్ద ఎత్తున యువకులకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలని ప్రభుత్వం చేస్తున్న ఈ ప్లాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మసిటీ, అగ్రికల్చర్ రంగాలకు ఈ పథకం దోహదపడనుంది.
హైదరాబాద్లో ఆహార కల్తీపైన నగర పోలీసులు ఫోకస్ పెట్టనున్నారు. ఇక ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే విషయంపైన నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కల్తీ రక్కసిని కూకటి వేళ్లతో పెకిలించేందుకు పోలీసు, ఫుడ్ సేఫ్టీ అధికారుల ప్రత్యేక బృందాలతో చెకింగ్ చేస్తామని అన్నారు సిపి సజ్జనార్. ఆహార కల్తీని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆహార భద్రతా విభాగం ఉన్నత అధికారులతో సిపి సజ్జనార్ రివ్యూ నిర్వహించారు. ఆహార కల్తీని తాము చిన్నపాటి నేరంగా చూడటం లేదన్నారు. ఇది ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే హత్యాయత్నంగానే పరిగణిస్తామని తేల్చి చెప్పారు. కేవలం రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపారులనే కాకుండా కల్తీకి మూలమైన తయారీ కేంద్రాలపై కూడా దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రూపొందించి అమలు చేస్తామన్నారు సిపి సజ్జనార్. ఆహార కల్తీ నియంత్రణలో క్షేత్రస్థాయి సవాళ్లు చేపట్టాల్సిన చర్యలపై పోలీసు, ఆహార భద్రతా అధికారులతో సిపి సజ్జనార్ సమీక్షించారు. కల్తీ నివారణకు ఎస్ఓపీ రూపొందించి అమలు చేస్తామని సిపి స్పష్టం చేశారు. తనిఖీలు, నమూనాల సేకరణ, సీజ్ చేయడం, అరెస్టుల ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా పకడ్బందీగా వ్యవహరిస్తామన్నారు. వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు సిపి. కల్తీ కేసుల్లో పదే పదే పట్టుబడితే వారి వ్యాపార లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజారోగ్యానికి హాని తలపెట్టే కల్తీ మాఫియాపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే సమాచారం అందించేందుకు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి ప్రత్యేక వాట్సాప్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ను తీసుకువస్తున్నట్లు చెప్పారు సిపి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ వంటి వేగంగా విస్తరిస్తున్న మహానగరంలో అన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరా లక్ష్యంగా జలమండలి భారీ ప్రాజెక్టు రూపకల్పన చేసింది. కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి ప్రధాన జలవనరులను ఒకే నెట్వర్క్లో అనుసంధానం చేస్తూ రేడియల్ రింగ్ మెయిన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక నగరం చుట్టూ 140 కిలోమీటర్ల పరిధిలో ఈ రేడియల్ రింగ్ మెయిన్ రానుంది. గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 పూర్తయ్యేలోగా నగరం చుట్టూ కూడా రింగ్ మెయిన్ పూర్తి చేయాలని భావిస్తోంది జలమండలి. నగర ప్రజలకు మంచినీరు అందించేందుకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తీసుకురాబోతుంది జలమండలి. నగరానికి మంచినీరు తీసుకొచ్చే పైప్ లైన్ ఎక్కడో ఓ చోట లీకేజ్ కావడంతో పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా నగరం చుట్టూ అన్ని వాటర్ సోర్సెస్ ను కలిపేలా రింగ్ మెయిన్ నిర్మించనున్నారు. 140 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రింగ్ మెయిన్ కు అనుసంధానంగా మరో 96 కిలోమీటర్ల కొత్త పైప్ లైన్ నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 8,000 కోట్లుగా అంచనా వేశారు. నగరానికి నీటిని సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ నెట్వర్క్ ను రింగ్ మెయిన్ గా పిలుస్తారు. ఇది నగరం చుట్టూ ఒక రింగుగా ఏర్పడి అన్ని ప్రధాన నీటి వనరులు, నీటి శుద్ధి కేంద్రాలు, పంపింగ్ స్టేషన్లను అనుసంధానం చేస్తుంది. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ఈ రింగ్ మెయిన్ ను ఏర్పాటు చేయాలని జలమండలి ప్రతిపాదిస్తోంది. రా వాటర్ ని డ్రా చేసిన దగ్గర నుంచి WTPలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఏ రకమైన ట్రీట్మెంట్ జరగాలో ప్రోటోకాల్స్ ఉన్నాయి. దాని ప్రకారం ట్రీటెడ్ వాటర్ మళ్ళీ మనకి లోకల్ రిజర్వాయర్ లెవెల్ వస్తాయి. లోకల్ రిజర్వాయర్స్లో కూడా క్లోరిన్ పర్సంటేజ్ కానీ క్వాలిటీని కానీ కంపల్సరీగా చెక్ చేస్తాం నెట్వర్క్ నుంచి వచ్చిన తర్వాత. ఆ తర్వాత మళ్ళీ థర్డ్ లెవెల్లో హౌస్ లెవెల్లో వెళ్ళేటప్పుడు కూడా క్లోరిన్ చెక్ చేస్తూ ఉంటాం. సో ఇన్ని రకాలుగా 3 లెవెల్స్ వాటర్ క్వాలిటీ చెక్ చేస్తూ ఉంటాం. అదేదో 1-2 ప్లేస్లో కాదు, రోజుకి 5,000 నుంచి 6,000 శాంపుల్స్ ఇస్తూ ఉంటాం. ఈ 5-6,000 శాంపుల్స్ ఒక డిపార్ట్మెంట్ ఒకటే కాదు, థర్డ్ పార్టీ ఏజెన్సీస్ కూడా శాంపిల్స్ ఇస్తూ ఉంటాం. ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్ ఎక్కడ వచ్చినా, ఎక్కడ పొల్యూషన్, ఎక్కడ ప్రాబ్లం అనిపించినా ఇమీడియట్గా అక్కడ వాటర్ స్టాప్ చేస్తాం. అక్కడ వాటర్ స్టాప్ చేసి ట్యాంకర్స్ ద్వారా ఆల్టర్నేటివ్ సప్లై ఇస్తాం. హైదరాబాద్ నగరానికి మొదటగా తాగునీరు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచే అందేది. నగర విస్తరణ, జనాభా పెరుగుదలతో సింగూరు, మంజీరా వనరులు చేరాయి. తాగునీటి అవసరాలు మరింత పెరగడంతో కృష్ణా, గోదావరి నదుల నుంచి కూడా నీటిని తీసుకొని శుద్ధి చేసి నగరానికి సరఫరా చేస్తున్నారు. అయితే ఈ వనరులన్నీ ఒకే బలమైన నెట్వర్క్తో అనుసంధానం కాకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయాలు ఎదురవుతున్నాయి.
కొన్నేళ్లుగా మంజీరా పైప్ లైన్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. లూసిడ్ లాంటి మంచి రెప్యూటెడ్ ల్యాబ్లో కూడా మనం వాటర్ టెస్ట్ చేపిస్తాం. అవన్నీ కూడా మనకి ఎవ్రీడే, వీక్లీ, మంత్లీ క్వాలిటీ చెక్ సంబంధించిన రిపోర్ట్ ఉంటుంది. సో కాబట్టి వాటర్ క్వాలిటీకి సంబంధించి డైలీ ఒక మానిటరింగ్ మెకానిజం ఉంది, దాన్ని మేము ఫాలో అవుతూ ఉంటాం. ఎక్కడైతే కంప్లైంట్స్ పొల్యూషన్ వస్తుంది, సీవేజ్ మిక్స్ అవుతుంది, సీవరేజ్ వాటర్ మిక్స్ అయ్యి కలర్ వస్తుంది సార్, స్మెల్ వస్తుంది సార్ అని మనకు కంప్లైంట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి అంటే మేజర్గా కొద్దిగా స్లమ్ ఏరియాలలో వస్తూ ఉంటాయి. చిన్న చిన్న లైన్స్ ఉంటాయి, వాటర్ సీవరేజ్ లైన్ పక్కనే ఉంటాయి. అది కూడా రీసెంట్గా మెర్జ్ అయిన ఏరియాస్ ఉంటాయి, గ్రామ పంచాయతీ నుంచి, మున్సిపాలిటీ నుంచి మనకి హ్యాండ్ ఓవర్ అయినాయి. ఎందుకంటే మనం నెట్వర్క్ డెవలప్ చేసిన దగ్గర ఆ ప్రాబ్లం 90% రాదు. ఎందుకంటే ఒక సైడ్ నుంచి వాటర్ వెళ్తుంది, ఒక సైడ్ నుంచి సీవేజ్ వెళ్తుంది, కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. నగరానికి తగినంత నీటి వనరులు ఉన్నప్పటికీ అనుసంధానం లోపం వల్ల కొన్ని ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం పడుతోందంటున్నారు అధికారులు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా రింగ్మెన్ వ్యవస్థ కీలకంగా మారనుందంటున్నారు. ఇది అమల్లోకి వస్తే నగర తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉండవంటున్నారు జలమండలి అధికారులు. 24 గంటల తాగునీటి సరఫరా లక్ష్యానికి ఇది కీలకమైన వ్యవస్థగా మారుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక వనరు నుంచి మరొక వనరుకు నీటిని మళ్లించడం సులభమవుతుందంటున్నారు వాటర్ బోర్డు అధికారులు. 2027 డిసెంబర్లోగా గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయన్నారు అధికారులు. అన్ని వనరులను రింగ్ మెయిన్ ద్వారా అనుసంధానం చేస్తే నీటి పంపిణీ మరింత సులభంగా, సమర్థవంతంగా జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు అధికారులు. ఈ మహా ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ తాగునీటి సరఫరా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలవనుంది.